పేద ప్రజలకు మళ్లీ పథకాలు అందాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. బాలినేని నివాసంలో రాజుపాలెం, ఈతమొక్కల, సంకువానిగుంట గ్రామాలకు చెందిన యువకులు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో టీడీపీ జనసేన కార్యకర్తలు మణికంఠారెడ్డి, శ్రీనాథ, చందు, ఏ వంశీ, బాలాజీ, భాషా యూత్ వర్గం బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు మళ్లీ అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. టీడీపీ జనసేనకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీలో చేరుతున్నారన్నారు. కొత్తపట్నం మండలంలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ఎక్కువగా వైసీపీకి మద్దతు పలుకుతున్నారన్నారు. టీడీపీ వాళ్లు ఓటమి భయంతో దాడులకు దిగుతున్నారన్నారు. దాడులు చేయటం వల్ల ప్రజల్లో చులకనవుతారని అన్నారు. కార్యక్రమంలో మడనూరు గ్రామ ప్రెసిడెంట్ సామంతుల వీరారెడ్డి, వైసీపీ మండల ప్రెసిడెంట్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని చేర్చి వాళ్ళు ఏంటంటే ఈ పథకాలు ఇవన్నీ చూసి ఇక్కడ మనకు వైసీపీలో అయితే బాగుండేది అందుబాటులో. ఎక్కడే పోయిన ఇంటికి పోయిన మన వాసన్న గారి కాడికి పోవాలంటే లోపలికి పోయిన మనం మాట్లాడే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి అక్కడైతే మనకు బాగా జరిగిద్దని అందరు వస్తామన్నారు. నా ఎమ్మటి వచ్చి తీసుకొని వచ్చి మొత్తాన్ని 50 మందిని ఈ పార్టీలు చేర్చేసాము. వాళ్ళకి పట్టాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, అన్నీ ఇక్కడ ఈ గవర్నమెంట్ అయితే అన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి. మేము ఈ పార్టీలోకి వస్తాము, కొనసాగుతామని తీసుకొచ్చాము. ఈ పార్టీలు చేర్చాము. ఈ పార్టీలో అయితే మాత్రం మనకు బాలినేని వాసన్న గారు అయితే ఇంట్లోకి పోయిన మనం మాట్లాడే కెపాసిటీ మనకు అన్ని అర్హతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉంటాయని వాళ్ళు గ్రహించి మన కాడికి వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి పార్టీలు చేర్చారు. గతంలో పథకాల వల్ల ప్రతి ఒక్క పథకం కూడా మొత్తం బీసీ సోదరులు, యాదవులు అందరూ ప్రతి ఒక్క పథకం కూడా వాసన్నకి ఇలా 2019లో ఎలక్షన్ వాళ్ళు చేశారనంటే వాసన్న ప్రతి ఒక్క పథకం ఏ పథకం అన్నా కానీ అందరికీ వచ్చేటట్టు చూడమన్నాడు. ప్రతి ఒక్క పథకం ఇళ్ల పట్టాలు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ప్రతి ఒక్క పథకం ఇప్పుడు చేరిన 50 కుటుంబాలకు ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి. కాబట్టి ఈరోజు మేము పోయి అడుగుతాం నెమ్మంటే బల్లెవాడి అన్న వాసన్న దగ్గరికి వెళ్ళి మనం కంపల్సరీ పార్టీలో చేరదాం, మాకు ఇన్ని పథకాలు ఎప్పుడు కూడా మాకు చూడలేదు, జన్మభూమి కమిటీలో పెట్టినా కూడా మా పథకాలు చాలా తీసేశారు, పైకేమో పేరుకు టీడీపీ అని చెప్తున్నారు కానీ పథకాల కాడికి వచ్చారు వాళ్ళకు గ్రామాలకు వాళ్ళకు పనులు చేసుకుంటాం, మా యాదవ్ను పట్టించుకున్న పాపం లేదు. ఇప్పుడు మేము 2019 ఎలక్షన్ చేయకపోయినా కూడా మీరు అంగిరేకుల గురయ్య గారు కానీ మీరు కానీ వాసన్న కానీ ప్రతి ఒక్క పథకం ఇళ్ళకు వచ్చేటట్టుగా వాలంటీర్లను పెట్టించి మా ఇళ్ళకి ప్రతి ఒక్క పథకం చేరింది. కాబట్టి ఈరోజు మీరు అడుగుతుంగానే పార్టీలో చేరడానికి మేము అందరము హ్యాపీగా సంతోషంగా వాసన గారి నాయకత్వం